ఒక సినిమా నచ్చకపోతే చెప్పొచ్చు. కానీ ఆ చెప్పే విధానం ఒక హీరోని, ఒక సినిమాని టార్గెట్ చేసేలా ఉంటే మరి దానికి ప్రొడ్యూసర్ స్ట్రైక్స్ వేయడం కరెక్టేనా? లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద దాడా? ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో పెద్ద డిబేట్ ఇదే. మరి నిజంగా తప్పు ఎవరిది? రివ్యూవర్స్‌దా లేదా ప్రొడ్యూసర్స్‌దా? ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎంత పెద్ద హంగామా జరిగిందో మనందరికీ తెలుసు. కొంతమంది యూట్యూబర్స్ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. అదే టైంలో ముగ్గురు యూట్యూబర్స్ కి స్ట్రైక్స్ కూడా వెళ్ళాయి. అక్కడి నుంచే ఈ మొత్తం కాంట్రవర్సీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, మాట్లాడే హక్కు కూడా లేదా? రివ్యూవర్స్ చెప్పిన స్ట్రైక్స్ వేస్తారా? లేదా ఇది ఏమైనా డిక్టేటర్షిపా అని అంటున్నారు. కానీ ఇంకొక వైపు వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే, రివ్యూ చెప్పడం ఒకటి, అవమానించడం ఇంకొకటి. అంటే అసలు లిమిట్ ఎక్కడ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న రివ్యూలు చూడండి, జెన్యూన్ అండ్ ఆనెస్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ కూడా వేసేయండి. మెయిన్లీ ఈ వీడియోపై మీ యొక్క ఆనెస్ట్ ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. పాయింట్ 1, రివ్యూవర్స్ కరెక్టేనా? ముందుగా ఒక్క విషయం క్లియర్గా చెప్పాలి. సినిమా బాగోలేదని చెప్పే పూర్తి హక్కు ప్రతి ఆడియన్స్కి ఉంది, అలాగే రివ్యూవర్స్ కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా ఆడియన్స్లో భాగమే కదా. ఒక సినిమా మీద వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, రివ్యూ పేరుతో ఒక సినిమాని కించపరిచేలా మాట్లాడితే, లేదా హీరోని పర్సనల్గా టార్గెట్ చేస్తే, అది కూడా కాదంటే ఒక చిన్న నెగిటివ్ పాయింట్ను పట్టుకొని సినిమా మొత్తం డిజాస్టర్ అన్నట్లు చూపిస్తే, అక్కడే ఆడియన్స్కి కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. మెయిన్లీ యూట్యూబ్ రీచ్ అండ్ ట్రోలింగ్ కల్చర్ గురించి చెప్పాలి. ఈ రోజుల్లో యూట్యూబ్లో ఒక ట్రెండ్ ఏంటంటే, సినిమాని ఎంత నెగిటివ్గా అంటే ఎంత ట్రోలింగ్ చేస్తూ అంత అగ్రెసివ్గా చెప్తే అంత ఎక్కువ రీచ్ వస్తుంది, అంత ఎక్కువ వ్యూస్ వస్తాయి. నిజానికి ఇది నిజం. ఎందుకంటే చాలామంది ఆడియన్స్ కూడా అలాంటి ట్రోలింగ్ వీడియోల్ని ఎంజాయ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, చాలా వైరల్ చేస్తున్నారు. అందుకే కొంతమంది రివ్యూవర్స్ నార్మల్గా చెప్తే వ్యూస్ రావు అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి కూడా సబ్స్క్రైబర్స్ ముఖ్యం కదా, రీచ్ ముఖ్యం కదా, వ్యూస్ ముఖ్యం కదా. ఆడియన్స్ ఏది చూస్తే ఎక్కువ క్లిక్స్ వస్తాయో వాళ్ళు కూడా అదే కంటెంట్ చేస్తున్నారు. ఇక్కడ వరకు ఓకే. కానీ ఇక్కడ అసలు నష్టపోయేది ఎవరు? సినిమా ప్రొడ్యూసర్, అందులో పనిచేసిన వందల మంది. సినిమా బాగాలేదు అంటే బాగాలేదని చెప్పండి, అది మీ హక్కు. కానీ అదే విషయాన్ని ట్రోలింగ్ చేసి, అవమానించేలా మీమ్స్ వేసి, కూని చేసినట్లు మాట్లాడితే అక్కడ ఒక డిఫరెంట్ కల్చర్ అనేది ఏర్పడుతుంది. అంటే రివ్యూ కాదు, పబ్లిక్ అవమానంలాగా మారిపోతుంది. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం చేసేది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే నేనేం చెప్పలేను. కానీ ఒక్కసారి ఆలోచించాలి కదా. బాగాలేదు అని చెప్పడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. హద్దు దాటకుండా, వల్గర్గా కాకుండా ఒక ప్రాపర్ వేలో మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఎలాగైనా మాట్లాడే హక్కు కాదు, బాధ్యతతో మాట్లాడే హక్కు. అవతల వాళ్ళ మనోభావాలు కూడా ఆలోచించాలి. ఒక సినిమా వెనక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుంది, ఎంతో మంది లైఫ్ ఉంటుంది. అందుకే క్రిటిసిజం ఉండాలి, కానీ అవమానం కాదు. నెక్స్ట్ వన్, పెద్ది మూవీ యాక్చువల్ టాక్. ఇప్పుడు పెద్ది విషయానికి వస్తే, సినిమా నిజానికి అంత చెత్తగా లేదు. చాలా మంది కూడా అదే అంటున్నారు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, మాస్ ఎలివేషన్స్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయని చెప్పి చాలా పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. నిజమే, హీరోయిన్ ట్రాక్ మీద కొంతమందికి కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. కొన్ని సీన్స్ కూడా అంతగా కనెక్ట్ కాలేదని చెప్పాలి చాలా మందికి. అది ఓకే. కానీ ఆ ఒక్క పాయింట్ పట్టుకొని సినిమా వేస్ట్, డిజాస్టర్, రామ్ చరణ్ ఫెయిల్ అన్నట్టు మాట్లాడడం ఎంతవరకు ఫెయిర్? అంటే రివ్యూ ఇవ్వాలి, కానీ బ్యాలెన్సింగ్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రశ్న ఏంటంటే, ప్రొడ్యూసర్ స్ట్రైక్ వేయడం నిజంగా కరెక్టేనా? నా ఒపీనియన్ ఏంటంటే, కేవలం నెగిటివ్ రివ్యూ ఇచ్చారనే కారణంతో స్ట్రైక్ వేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే క్రిటిసిజం అనేది సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం. కానీ పర్సనల్ అటాక్స్, అవమానకరమైన థంబ్నైల్స్, హీరో మీద చేసే హేట్ క్యాంపెయిన్స్, ఫ్యాన్ వార్స్ కోసం కావాలనే నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం జరిగితే అప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా రియాక్ట్ అవుతారు. అంటే ఇక్కడ రెండు వైపులా తప్పులు ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా ఒకరిదే తప్పని మనం ఒక అంచనాకైతే రాలేం. ఇప్పుడు నాకు అనిపించిన ఒక పర్సనల్ థింగ్ ఏంటంటే, వై టార్గెటింగ్ రామ్ చరణ్? ఎందుకు ప్రత్యేకంగా రామ్ చరణ్నే టార్గెట్ చేస్తున్నారు? ఇది చాలా మందికి వచ్చిన డౌట్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ మధ్య రామ్ చరణ్ మీద వచ్చిన ట్రోలింగ్ చూస్తే చాలా మందికి అలాగే అనిపించింది. నిజం చెప్పాలంటే రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ట్రిబుల్ తర్వాత ఆయన మీద ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగాయి. అలాంటి హీరో సినిమా రిలీజ్ అయితే కొంతమంది నిజమైన రివ్యూలు ఇస్తారు, మరి కొంతమంది మాత్రం కాంట్రవర్సీ కోసం మాట్లాడతారు. ఎందుకంటే రామ్ చరణ్ పేరు వింటే వ్యూస్ వస్తాయి, ట్రెండింగ్ వస్తుంది, ఫ్యాన్ వార్స్ వస్తాయి. ఇది సోషల్ మీడియా రియాలిటీ. కొన్ని ఛానల్స్ కి కాంట్రవర్సీ అంటేనే రీచ్. అందుకే చిన్న నెగిటివ్ పాయింట్ పట్టుకొని పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తారు. చివరగా ఒక మాట, రివ్యూ అంటే సినిమా గురించి నిజాయితీగా మాట్లాడడం, కానీ అవమానించడం కాదు. అలాగే క్రిటిసిజం వచ్చిందని ప్రతి ఒక్కరిపై స్ట్రైక్స్ వేయడం కూడా సొల్యూషన్ కాదు.
ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి కూడా ఆడియన్స్ అవసరం, అలాగే రివ్యూవర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ అవసరం. మరి మీ ఒపీనియన్ ఏంటి? రివ్యూవర్స్ కరెక్టా లేదంటే ప్రొడ్యూసర్స్ కరెక్టా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ మూవీ డిస్కషన్స్ కోసం ది మహేష్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుందాం. జై హింద్.